రంగయ్య అయితే ఓకే, మిగతా వాళ్ళ రాజ్యంలోకి ఎందుకు ప్రవేశించారు నాకు తెలియాలి. ఇవన్నీ వింటే ఒక్కోసారి నాకు జేబులు ఇలా చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏడు కొంగు కట్టుకున్నావు అంటే మేమిద్దరం ఒక దగ్గర ఉంటలేమనేసరికి విజ్ఞాన ప్రదర్శనలో గెస్ట్ అవుట్ అట్ట ఉందిరా గెస్ట్ అవుట్. అరే రే కృష్ణ నీకుందిరా నీకు లేదా? నాకు టైం వస్తుందిరా. కాలు బయట ఉండాలి. నాకు టైం వస్తుందిరా. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. వచ్చిందండి వయ్యారి. అయ్యయ్యో మాస్టర్ మీరింటి కింద. చెప్పండి అమ్మా, ఏం కావాలి మీకు? సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఎవడేడు? ఈ ఇంట్లో పన్నాడు. ఓహో సేవకులా, ఓహో పాత్రలో ఒదిగిపోవడం అంటే ఇదేమో. ఇలాంటి యాక్టర్ ఒక సినిమాలో ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. నటరాజ్ మంచి పనోడు. ఆయన నటరాజ్ కాదు, రంగయ్య. రంగయ్య అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మీరు సంపాదించుకునే బాండ్ క్రెడిట్స్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ముందుకు వెళ్తూ ఫినాలే వీక్ వరకు. నువ్వంత ప్రేమగా మాట్లాడినప్పుడు అనుకున్నానే గీసొంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. మీ బాండ్ క్రెడిట్స్ మా ఆడియన్స్, మా జడ్జెస్ ముగ్గురు కలిసి నిర్ణయిస్తారు హూ ఇస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని. సముద్రం హాఫ్ ఆఫ్ ద జర్నీ ఇంత సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకొని అందరినీ దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చిన మీ అందరికి క్లాప్స్ బా. ఇక్కడున్న ఈ 8 మంది జంటల్లో పర్ఫెక్ట్ స్కోరింగ్ ఒకే ఒక కపుల్ నుంచి వచ్చింది. అది నూకరాజు అండ్ ఆసియా. సర్లే, ఊరికే వచ్చిన క్రెడిట్ ఎందుకు వదిలేసుకోవటం?